ఏంది పూర్తి స్థాయిలో కూడా హైడ్రామా హైడ్రా హైడ్రా హైడ్రా. ఓరి దేవుడో, ఏ పేపర్ మొదలు పెట్టినా హైడ్రా అంటాళ్ళు, ఏ వార్త చూసినా హైడ్రా అంటాళ్ళు, ఎటువైపు చూసినా హైడ్రా అంటాళ్ళు. అసలు ఏం జరుగుతుంది అనేది ఏ దిక్కు పోయినా, ఏ ముక్కు పోయినా, ఏ తల్లికి చూసినా, ఏ బిడ్డను చూసినా కన్నీళ్లు పెడతా ఉన్నది. అసలు ఏంది హైడ్రా? ఎందుకు పుట్టుకొచ్చింది హైడ్రా? ఎవల ప్రేరేపితం వల్ల పుట్టుకొచ్చింది హైడ్రా? హైదరాబాద్లో మొత్తం 185 చెరువులు ఉంటే దాంట్లో 135 పైచిలకు కూడా ఎఫ్టిఎల్, బఫర్ జోన్, గ్రీన్ జోన్, రకరకాలుగా జోన్లు ఉంటాయి పూర్తి స్థాయిలో. దానికి సంబంధించిన ఏ ఒక్కటి కూడా నిర్ధారణ చేయలేదని ఏవి రంగనాథ్ గారే స్వయంగా చెప్పారు. వారి యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పత్రిక చాలా క్లియర్ కట్గా చెప్పింది. ఓకే, క్లియర్ ఇడికి. ఇక సెకండ్ వన్ ఏంటంటే హైడ్రా. అసలు హైడ్రా ఎవరి కోసం, దేనికోసం ఈ హైడ్రా వచ్చింది అనేది ఆరా తీసే ప్రయత్నం చేసిన. అయితే హైడ్రా 3 కోణాలలో వచ్చింది. 1 కాదు 2 కాదు. హైడ్రాకు సంబంధించి పూర్తి స్థాయిలో 1 కాదు 2 కాదు, మరి ఏంది అని అడగొచ్చు మీరు. హైడ్రా 3 అంశాల బేస్ మీద వచ్చింది. 1, హైడ్రా ఎందుకు పుట్టుకొచ్చింది అనేది ఒకసారి నేను చెప్తా వినండి. క్లారిటీగా కూడా నా దగ్గర చాలా క్లియర్గా నిజవంతమైన నిజాయితీపరమైన న్యూస్ ఉంది. ఏంటి? నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఈ హైడ్రా ఎవరి స్వార్థం కోసం, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి వచ్చింది అనేది మొదటి అంశం. 1, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉంది? తెలంగాణ రాష్ట్రం. ఇంకొకటి ఎక్కడ ఉన్నది? కర్ణాటకలో. మరి ఈ 2 రాష్ట్రాలలో కర్ణాటకలో ఆల్రెడీ ప్రజలు చెప్పుల దండలు తీసుకొని తిరుగుతాడు. ఎవడు దొరుకుతాడో వాని మెడలేసి ఏంది చీపురు కట్టలు తీసుకొని ఊరు మొత్తం పొలిమేర మొత్తం దాటేదాకా తన్ని తరుముదామని. అది 1 ఆల్రెడీ కర్ణాటకలో జరుగుతుంది. ఇక మిగిలింది జరగాల్సింది తెలంగాణలో. దానికి సంబంధించి వేచి చూద్దాం. ఢిల్లీలో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలుగా ఉండే చాలామంది అటెండ్ అవుతారు. అంటే దాంట్లో మరి సంఖ్య ఉంటుంది. లిమిట్ బై 30 మంది లోపే. అయితే తెలంగాణ నుంచి హాజరైనప్పుడు 12 మందే ఉంటారు. ఆ 12 మంది అంతా కూడా సమావేశమైన తర్వాత మనకు ఇతర రాష్ట్రాలలో జరిగే ఎన్నికల మీద మనకు ఖర్చు కావాలి. మరి కర్ణాటక నుంచి పైసలు వస్తాయా? రావు. ఏం నుంచి వస్తాయి? హైదరాబాద్, కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దిన బ్రాండ్ హైదరాబాద్ వైపు చూస్తారు. చూసి ఏం చేస్తారు అంటే మన రేవంత్ అన్నని పిలుస్తారు. సరే ముఖ్యమంత్రిగా ఇక నువ్వు ఎట్టుంటేంది, ఏం కథ ఏంది, మాకు మరి ఇది కావాలి అంటే సరే అంటాడు. ఇది ఒక అంశం అట. ఇతర రాష్ట్రాల ఎన్నికల కోసం హైడ్రా పుట్టుకొచ్చింది అనేది ఇతర రాష్ట్రాల ఎన్నికల కోసం ఇది ఒక అంశం. ఇది చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోర్రి. ఇక రెండో అంశం హైడ్రా. ఈ పేరు వినగానే ఎక్కడో ఏదో తేడా కొట్టిందని మొదటి నుండి అనిపిస్తుంది. ఆ పేరులోనే పూర్తి స్థాయిలో ఒక స్పష్టత కరువైంది. ఏంటి హైడ్రా? ఎవడి స్వార్థాల కోసం పనిచేస్తూ ఉన్నది, ఎవరి కోసం పనిచేస్తున్నది అనేది ఆరా తీసిన. ఎస్, రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తన యొక్క ఏంటి అంటే రేవంత్ రెడ్డికి సీఎం పీఠం మీద ఒక భయం ఉంది. సీఎం కుర్చీ ఉంటుందా, పీక్తుందా? ఎందుకంటే 4-5 సంవత్సరాలు ఉంటారు. ఆల్రెడీ ఇది 9వ నెల, 9 నెలల పరిపాలన అయిపోయింది. సో ఈ 9 నెలల పరిపాలన తర్వాత 365 రోజులే ఉంటారు అనేది క్లారిటీ. ఒకవేళ కాంగ్రెస్ పార్టీని డిస్టర్బ్ అయితే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, దాంతోపాటుగా ఇంకెవరున్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇంకెవరున్నారు, ఇక మిగతా అంత ఇక అది చిల్లర బ్యాచ్, అది లెక్కలకు కౌంట్లో లేదు. కానీ సో వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డిని గనక ఇప్పుడు వీళ్ళు గెలుకుతే రేవంత్ రెడ్డి ఇమీడియట్లీ కూడా బీజేపీ గూటికి చేరి ముఖ్యమంత్రి అవుతాడు. ఎట్లయితాడు అంటే గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఈయన అధికారంలోకి వచ్చిన నెలన్నర తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, చాలామంది కూడా చెప్పారు. సో ఈయన బీజేపీకి వెళ్తే మళ్ళీ రాష్ట్రంలో ఏమవుతుంది అంటే కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. సో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మైలేజ్ కోల్పోతే వాట్ నెక్స్ట్ బీజేపీ పుంజుకొస్తుంది. భారతీయ జనతా పార్టీని రేవంత్ రెడ్డి రూపంలో మళ్ళీ పుంజుకొస్తే సెంట్రల్లో ఉన్నది ఎవరు? ప్రధాని నరేంద్ర మోడీ. సో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు కాబట్టి మరి వీళ్ళ యొక్క గురువు గారు ఎక్కడ ఉన్నారు? ఎన్డీఏ ఆధ్వర్యంలో ఉన్నారు. దేంట్లో ఉన్నారు? ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. బీజేపీకి సంబంధించి అలయన్స్గా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో ఇక్కడ డిస్టర్బ్ చేస్తే ఇట్లా వెళ్ళడానికి ఆల్రెడీ సెట్ చేసుకున్నాడు. దీంట్లో 33 మంది ఎమ్మెల్యేలు ఈయన తోకలో ఉన్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నారు. మీరు మంత్రులు చాలా మందిని మీరు చూసే ఉంటారు. రేవంత్ రెడ్డి గారు సూపర్ బంపర్ తోపు తురుం అని భజన చేస్తున్నారు. ఈ మధ్య కొంత చిల్లర మంత్రులు అంటారు వాళ్ళ పేర్లు నేను చెప్పా. వాళ్ళే చిల్లర. ఏంది అంటే భజన చేస్తే తప్ప వాళ్ళు బతకరు అన్నట్టు.
సో ఈ రేవంత్ రెడ్డికి సంబంధించి మళ్ళీ బీజేపీలోకి వెళ్తే ఒరిజినల్ కాంగ్రెస్కు సంబంధించి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది, మళ్ళీ అంత కన్ఫ్యూజ్ అవుతుంది అనే కోణంలో వీళ్ళు సైలెంట్గా ఉన్నారు అనేది ఒక అంశం. రెండు, ఈయన బీజేపీకి వెళ్తాడు అనేది ఇంకొక అంశం. మూడో విషయం ఏంటి అంటే రేవంత్ రెడ్డి అయితే దీని గురించి చెప్పే ముందు ఒక 2 నిమిషాలు గతాన్ని చూపెడతా. మీకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుండా? పోనీ రోసయ్య గుర్తుండా? పోనీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గుర్తుండా? చంద్రబాబు గుర్తుండా? ఎన్టీఆర్ గుర్తుండు కదా? రైట్. క్లియర్గా ఇక్కడ జరిగే విషయం ఏంటి అంటే ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు అంటే ఒక ఏంది అంటే ఆయన పూర్తి స్థాయిలో టెక్నాలజీ అది ఇది అంటాడు అనేది ఒక బ్రాండ్ ఆయనకు ఉన్నది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాండ్ ఉన్నది. మరి ఈ కాంగ్రెస్కు సంబంధించి ఆల్రెడీ ఢిల్లీలో పొగలు పెట్టచ్చిల్లు. ఎవరు పెట్టచ్చిల్లో తెలుసా? యూట్యూబ్ మాట్లాడడానికి కారణం ఏంటంటే ఢిల్లీలో మా జర్నలిస్టు పోయి లొల్లిలు పెట్టచ్చిల్లు. న్యూస్ లైన్ శంకరును ఆకుల శ్రీనివాసరెడ్డి లొల్లి చేసచ్చేటాలకు పూర్తి స్థాయిలో ఏమైపోయింది అంటే ఇక్కడ కదలిక స్టార్ట్ అయింది. ఇక తాడో పేడో తెలంగాణలో తెలుసుకుంటా, ఉంటా పోతా ఎక్కువ కాలం అయితే ఉండా, అది ఫిక్స్ అయిపోయింది రేవంత్ రెడ్డి. అయిపోయిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నాడు అంటే తెలంగాణలో ఒక్కొక్కరిని భయపెట్టాలి, ఏదైనా చేసి నా దగ్గర ఉంచుకోవాలి, లేకపోతే వీళ్ళు ఉండరు అనే కోణంలో ఈయన ఏం చేసిండు అంటే పూర్తి స్థాయిలో ఇక హైడ్రా అనే పేరుని తీసుకొచ్చి ఈ హైడ్రా పేరు తీసుకురావడానికి మరి ఈ హైడ్రాకు సంబంధించి మున్సిపల్ సంబంధించి కానీ హెచ్ఎండిఏ కానీ ఇవన్నీ కూడా గతంలో ఉన్నాయి, ఇప్పుడు ఉంటున్నాయి. ఇది ఏమో ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, 1956 నుంచి ఇప్పటి వరకు కూడా తగలబడ్డదే. ఇవాళ ఏమో కొత్తగా వచ్చి ఇవాళ కొత్తగా అయింది ఏమో కాదు, ఇది పాతదే. సో దీన్ని ఏం చేసిండంటే ప్లానింగ్ ప్రకారం 1 మనీ, 2 పాపులారిటీ, 3వది టాపిక్ డైవర్షన్, 4వది ఏంటి అంటే తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డికి ఏంది అంటే ఎప్పుడూ పబ్లిసిటీ ఉండాలి. రేవంత్ అని భజన చేసేటోడు కావాలి. సో ఆయనకు ఆ పబ్లిసిటీ పిచ్చి మామూలుగా ఉండదు. పిఆర్ స్టంట్లో మీరు ఎక్కడైనా చూడండి, పబ్లిసిటీ పిచ్చి అంటే రేవంత్ రెడ్డికి బాగుంటుంది. సో ఈ తనను తాను పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే నిలబెట్టుకునే ప్రయత్నం చేయబోతున్నాడు. తనను తాను పూర్తి స్థాయిలో ఏదో ఒకటి ఆ భయాన్ని చూపెట్టే ప్రయత్నం పేరే హైడ్రా. సరే, ఇప్పుడు హైడ్రా వచ్చింది. ఒక్కొక్క బామ్మార్ది నా కొడుకు ఏం మాట్లాడతాడంటే నేను మాట్లాడుతానట బీఆర్ఎస్ లేకపోతే